మన ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ ఎంతో మంది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ యొక్క అండ్ అలాగే ఎంతో మంది ఇండియన్స్ యొక్క కలని ఈ రోజు నెరవేర్చారు. అండ్ నిన్న జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ లో ఎన్నో ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం మన ఇండియన్ గ్రౌండ్ కి క్రికెట్ వరల్డ్ కప్ వచ్చింది ఉమెన్స్ క్రికెట్ టీమ్ లో. అండ్ అదే కాకుండా బీసీసీఐ ఈ విక్టరీకి మన ఇండియన్ క్రికెట్ టీమ్ కి 51 crore రూపీస్ ప్రైజ్ అయితే అవార్డ్ చేశారు. అండ్ అదే కాకుండా మన ఇండియన్ క్రికెట్ టీం ఉమెన్స్ తరపున 2005 అండ్ 2017లో మనం ఫైనల్స్ దాకా వెళ్ళాం. కానీ ఆ 2 సార్లు కూడా మనకి నిరాశే మిగిలింది. కానీ ఈసారి సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా మీద ఒక విజయవంతమైన విక్టరీ తర్వాత ఫైనల్‌లో సౌత్ ఆఫ్రికా మీద 50 రన్‌ల తేడాతో చాలా కంఫర్టబుల్ విక్టరీని తీసుకొనొచ్చారు. అండ్ ఇందులో ఎన్నో సర్‌ప్రైజెస్, ఎన్నో ఇంజ్యూరీస్ అండ్ అలాగే ఎన్నో రిప్లేస్‌మెంట్స్ జరిగాయి. కానీ ఫైనల్‌గా మన ఇండియన్ క్రికెట్ టీమ్ మాత్రం ఇవన్నిటిని తట్టుకొని ఈరోజు విక్టరీ సైడ్ నిలబడింది. అండ్ అదే గాకుండా నిన్న జరిగిన మ్యాచ్ కూడా ఒక చాలా పెద్ద హిస్టారికల్ ఈవెంట్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ ఫైనల్‌కి మొదటిసారొచ్చింది. అండ్ అదే కాకుండా ఇండియన్ క్రికెట్ టీమ్ గూడా 2 సార్లు ఫైనల్‌కెళ్ళినా గూడా గెలవలేకపోయింది. కాబట్టి నిన్న ఏ టీమ్ గెలిచినా గూడా వాళ్ళకది మొదటి విజయంగానే ఉండేది. కానీ సర్ప్రైజింగ్‌గా మన ఇండియన్ క్రికెట్ టీమ్ మాత్రం చాలా కంఫర్టబుల్ విక్టరీని మన ఇండియాకి తీసుకొనొచ్చారు. అండ్ దిస్ ఈస్ లైక్ ఎన్ హిస్టారికల్ ఈవెంట్ ఫర్ అవర్ హోల్ ఇండియన్ వుమెన్స్ క్రికెట్. అండ్ దానికి ఒక్కరికని చెప్పి మనం ఎవ్వరికీ కూడా క్రెడిట్ ఇవ్వలేం. హర్మన్ తన జాబ్ చేస్తే మిగతా ప్లేయర్స్ అందరూ వాళ్ళ జాబ్ చేశారు. అండ్ ఫైనల్లీ ఈ విక్టరీని మన ఇండియాకి తీసుకొనొచ్చారు. అండ్ దిస్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ది ప్రౌడెస్ట్ మూమెంట్స్ ఫర్ ఎవ్రీ ఇండియన్. సో మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అలాగే నిన్న జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అండ్ అలాగే మొన్న జరిగిన సెమీఫైనల్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ మీకెలా అనిపించాయో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి.